ఇది కాకుండా కోల్డ్ కాఫ్స్తో వస్తుంటారు. దే విల్ బి హ్యావింగ్ చిల్డ్ జ్యూసెస్ కానీ ఫ్రిడ్జ్ పెరుగు పాలు తాగిస్తూ లేకపోతే బాగా పుల్లగా ఉన్న ఐటమ్స్ ఉంటారు, కంటిన్యూ చేస్తూనే చెప్తూ ఉంటారు, ఇవన్నీ చెప్తూనే ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం దే విల్ బి టెల్లింగ్ అబౌట్ తగ్గలేదు, ఇంకా తగ్గలేదు. సో ఏంటి తగ్గలేదు అంటే డోంట్ చేంజ్ ద రెమెడీ, వాట్ యు ఆర్ టేకింగ్, ఏమేమి తింటున్నారు, ఏమేమి తాగుతున్నారు ఫస్ట్ ఎంక్వైర్ చేసి ఫస్ట్ డైట్ మనం రెగ్యులేట్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా మనకి మన మెడిసిన్ వర్క్ చేస్తుందా లేదా మనకు తెలుసు. ఒక సోర్ థ్రోట్ ఉంది, స్వాలోయింగ్ డిఫికల్టీ ఉంది, చిల్డ్గా వాటర్ తాగేవు లేకపోతే ఫుడ్ తాగేవు, సో సోర్ థ్రోట్ మనకి కంట్రోల్ అవ్వదు కదా. ఫస్ట్ ఈ డైట్ మేనేజ్మెంట్ చెప్పి దెన్ యూ మెడిసిన్. ఎప్పుడైనా హిండ్రన్స్ వచ్చింది వాళ్ళు తగ్గట్లేదు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ ఇట్ షుడ్ రన్ ఇన్ అవర్ మైండ్. ఈ డయేరియా కేసెస్లో స్పైసీగా ఉన్న ఫుడ్ చాలా మంది పిల్లలు లేకపోతే మేము అందరూ రెగ్యులర్గా అందరూ వండుకునే మేము తినాలి, ఇంకొక ఆప్షన్ లేదు అంటే దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. నువ్వు సపరేట్గా చేసుకో అని క్లియర్గా చెప్పగలగాలి. మనం మాట పడితే డిసీజ్ మాట పడదు కదా. అక్యూట్ కేసెస్తో పాటు క్రానిక్ కేసెస్ డైట్ చాలా క్లియర్గా ఉండాలి. శంకరన్ సార్ డైట్ మేనేజ్మెంట్ రెగ్యులర్గా క్రానిక్ డైజెస్టివ్ అవి పక్కన పెట్టి కేసెస్లో డైరీ ప్రోడక్ట్స్, రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్, ప్యాక్డ్ అండ్ క్యాన్డ్ ఇవన్నీ ఇన్ జనరల్గా రెగ్యులర్ హెల్త్ కోసం ఇవన్నీ క్లియర్ కట్గా ఇవన్నీ స్టాప్ చేసేయడం వెరీ గుడ్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్ అన్నది చాలా క్లియర్గా వాళ్ళకి చెప్తారన్నమాట. క్రానిక్ కేసెస్లో కూడా లెట్స్ సే ఫర్ ఆటిజం, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి కేసెస్ మనకు ఆటిజం కేసెస్ ఉంటారు. వెరీ హైపర్ యాక్టివ్ ఏంటి అంటే వాళ్ళకి చక్కగా చాక్లెట్స్, బిస్కెట్స్ మెప్పుతూనే ఉంటారు, మైదా ప్రోడక్ట్స్ ఇవన్నీ. హైపర్ యాక్టివ్నెస్ అండి అస్సలు తగ్గలేదంటారు. ఏమి ఇచ్చావు డైట్ అంటే నిన్ననే ఒక కేసు ఆటిజం అని డిటెక్ట్ అయింది. వాళ్ళ మదర్ బాబు 2.5 years వరకును ఎప్పుడు చాక్లెట్స్, బిస్కెట్లు, అబ్బాయికి ఇంకొక అవుతుంది 2.5 years వరకు హీ వాజ్ ఫైన్. ఏంటి అంటే చాక్లెట్స్, బిస్కెట్స్ అసలు ఏమీ లేదు. ఆ తర్వాత నుంచి తినాలి కదండి, యూఎస్ కేసు తినాలి కదండి, అసలు కొంచెం కూడా తినకపోతే ఎలాగా, బయటికి వెళ్ళి ఎవరైనా ఇస్తే తర్వాతకి ప్రాబ్లం అవుతుందని రోజు ఒక జెమ్స్, ఒక ప్యాకెట్ ఫ్యూ జెమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారంట. వై, దేనికి, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ గివింగ్ నాకు అర్థం కాలేదన్నమాట. తినట్లేదు అంటే దే షుడ్ ఫీల్ హ్యాపీ. సో రోజు ఇన్ని జెమ్స్ కానీ లేకపోతే ఇది. సో ఇంకా హైపర్ యాక్టివ్గా ఉన్నారు అంటే షుగర్స్ ఇచ్చిన కిడ్స్, షుగర్స్ ఎక్కువ పెట్టేసిన కిడ్స్, స్వీట్స్ కానీ షుగర్స్, చాక్లెట్స్, ఈ కేక్స్ అండ్ పేస్ట్రీస్, ఎస్పెషల్లీ ఈ మెట్రో సిటీస్ లేకపోతే యూకే, యుఎస్ఈ కంట్రీస్ ఆల్మోస్ట్ ఇంకా అన్ని వీటన్నిటిలోనూ ఫస్ట్ ఈ షుగర్స్, కార్బ్స్ ఎక్కువ కట్ చేసిన కేసెస్లో కొంత హైపర్ యాక్టివిటీ కొంత తొందరగా కంట్రోల్ అవుతుంది. సో బీ షూర్ లైక్ యూ డైట్ పార్ట్ వాళ్ళకి చాలా క్లియర్గా ట్రీట్మెంట్తో పాటు 5 minutes or 10 minutes you spend time with patient telling them the diet management. PCODs ఈ మధ్య రీసెంట్గా ఒక 3-4 monthsగా 15-year-old, 17-year, 9th class, 10th class, 11th and 12th class kids from different ఏరియాస్ నుంచి కేసెస్ తీసుకున్నాను. సమ్వేర్ అరౌండ్ వైజాగ్, అబ్బాయి హీస్ ఫ్రమ్ నెల్లూరు, బెంగళూరులోనే ఒక 2 cases అరౌండ్. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే చాలా స్ట్రెస్డ్గా ఉంది, ఎడ్యుకేషన్ చాలా స్ట్రెస్డ్గా ఉంది,
ఒకరికేమో సైనసైటిస్ ఇలా. ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో 80 పీపుల్ అవుట్ ఆఫ్ 100 పీపుల్ పీసీఓడితో ఉంటున్నారు. ఆ ఏజ్ గ్రూప్ ఆడపిల్లలు. ఏంటి అంటే వాళ్ళ మదర్తో మాట్లాడాను, మార్నింగ్ నుంచి నైట్ వరకు టైం ఉండడం లేదండి, అంత వర్క్ ఉంటుంది. ఏదో ఒకటి తినేస్తారు, మేము కూడా ఏదో ఒకటి ఇస్తాము, తాగేస్తారు, వాళ్ళు వర్క్ కంటిన్యూ చేసుకుంటారు, స్ట్రెస్డ్ గా ఫీల్ అవుతున్నారు. దిస్ ఈస్ వాట్ ఈ పీసీఓడికి ఇవన్నీ యాడ్ ఆన్ అయిపోతాయి. ఓవర్ వెయిట్ ఉంటున్నారు, దెర్ ఈస్ నో టైం ఫర్ వర్కౌట్. సో చాలా క్లియర్ గా చెప్పాను, మీరు ట్యూషన్ ఒక అరగంట ఇటో అటో తగ్గించుకొని ఏం చేస్తారో వితౌట్ మేనేజింగ్ ద వెయిట్ డైట్ అండ్ పీసీఓడి ఒక విషియస్ సైకిల్. సో దాన్ని మనం బ్రేక్ చేయాలి అంటే ఫస్ట్ షుగర్స్ కార్బ్స్ కట్ చేసి ఎక్సర్సైజ్ చేపించి కొంత వెయిట్ లాస్ వస్తేనే దెన్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. ఖచ్చితంగా ఇది చేయండి, చేయకుండా మాత్రం యూ డోంట్ ఎక్స్పెక్ట్ ట్రీట్మెంట్ అని ముందే చెప్పేస్తాను. డైట్ అన్ని ఫాలో అయితేనే ట్రీట్మెంట్ నేను ఇవ్వగలుగుతాను, లేకపోతే యూ డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ అన్నది మనం వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పగలగాలి. చెప్పకపోతే మాత్రం లైక్ అవి మనం ఎవ్రీ మంత్ మెడిసిన్ ఇస్తూనే ఉంటాము, వాళ్ళు ఎవ్రీ మంత్ ఇంకా రాలేదని చెప్తూనే ఉంటారు. సో ఈ డైట్ పార్ట్ అందులో ఇట్ ప్లేస్ అ గుడ్ రోల్. మొన్న ఒక కేస్ రీసెంట్ గా ఒక 2 weeks బ్యాక్ తీసుకున్నాను. ఫాదర్ వచ్చేసి ఒక ఇక్కడ విల్లాస్ లో రోజంతా వాళ్ళకి అన్ని రకాల హెల్ప్స్ చేస్తూ ఉంటాడు, క్లీనింగ్, కార్ డ్రైవింగ్, అన్ని హెల్పర్ అన్నమాట. కొంత లో మిడిల్ క్లాస్ పీపుల్. ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి ఈజ్ జస్ట్ 10 years old. వెయిట్ ఇక్కడ చూస్తే 57 kilos ఉన్నాడు. 10 years old, 57 kilos. అడిగాను, ఏంటి నాన్న అందరినీ బయటికి పంపించేసి ఏంటి నాన్న నీకు ఇబ్బంది అంటే, నన్ను అందరూ నవ్వుతున్నారండి నేను ఇంత వెయిట్ ఉన్నానని. ఇవన్నీ మొత్తము అక్కడి నుంచి కేసు అయితే కంప్లీట్ గా తీసేసుకున్నాను. బట్ వన్స్ మళ్ళా వాళ్ళ ఫాదర్ ని ఆ బాబుతో పాటు ఇంకొంచెం 3-4 years చిన్న ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఇద్దరిని తీసుకొని వచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు కేసు అయిపోయినాక. ఏం తింటారు, ఏం పెడతారు రోజు అంటే రెగ్యులర్ ఫుడ్డే అన్న. వాట్ ఈజ్ రెగ్యులర్ ఫుడ్? రెగ్యులర్ ఫుడ్ అంటే ఏంటి అంటే, రెగ్యులర్ గా ఇక్కడ కన్నడిగా తినే ఫుడ్ ఏం తింటారు అవన్నీ పెడతారు. బట్ సాయంత్రం అయ్యేసరికి స్నాక్స్. సిన్స్ మెనీ ఇయర్స్ ఎవ్రీడే ఒక కుర్కురే ప్యాకెట్ తినకుండా ఆ రోజు వెళ్ళదంట. ఈ రోజు నేను నెక్స్ట్ డే నిన్ను ఇవ్వను అని చెప్తే ఏడ్చి గీపెట్టి స్కూల్ మానేసి అది ప్యాకెట్ తెప్పించుకొని తింటాడు. సో అంత బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వెయిట్ గెయిన్ ఉంటుంది కదా, మెమరీ లాస్. కాసేపు ఒక్క జస్ట్ 100 meters స్కూల్ పిల్లలతో పాటు పరిగెడితే ఆ రోజంతా కొంచెం ఆయాసంగా ఫీల్ అవుతాడు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. అన్ని మనం చూస్తే వాట్ ద డైట్ హీ ఈస్ టేకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా క్లియర్ గా చెప్పాను. ప్రస్తుతానికి నువ్వు ఒకేసారి మానే అంటే మానేయలేరు కదా, నువ్వు నెలకు ఒకటి తింటే తిను, ఆ తర్వాత నుంచి ఇంకా అసలు నెలకు ఒకటి కూడా నువ్వు తినకు. కానీ నువ్వు క్రేవింగ్ తగ్గించుకుంటేనే నువ్వు వెయిట్ లాస్ అవుతావు. వెయిట్ లాస్ అయితేనే నువ్వు యాక్టివ్గా ఉండగలుగుతావు. యాక్టివ్గా ఉండగలిగితేనే వాట్ అబ్బాయి డెసిషన్ ఏంటి అంటే, నేను పెద్ద అయితే నేను జాబ్ చేసుకోలేను, ఇలా ఉంటే నేను పెద్ద అయితే నేను ఏ పనులు చేసుకోలేను, నేను అర్న్ చేసుకోలేను. దట్ ఈస్ వాట్ హిజ్ డెల్యూషన్ లో వచ్చింది. సో ద సేమ్ థింగ్ వీ హ్యావ్ టు టెల్ హిమ్, నువ్వు పెద్ద అయితే మంచిగా జాబ్ చేసుకోవాలి కదా, నువ్వు అర్న్ చేసుకోవాలి కదా, ఎప్పటి నుంచి నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి ఇలా డైట్ ఫాలో అవ్వు, ఇదిగో ఇలా తిను. సో ఫ్యూ డైట్ మేనేజ్మెంట్ మనం పాపం వాళ్ళకి నిజంగానే తెలీదు, తెలిసినా కొంతమంది చెయ్యరు, బట్ వాళ్ళకి తెలియదు ఈవినింగ్ స్నాక్స్ ఏం పెట్టాలి. సో ఏదో ఒకటి గ్రౌండ్ నట్స్ ఇవ్వు, లేకపోతే ఫ్రూట్స్ ఇవ్వు, ఆర్ సమ్ రాగి జావా. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ గివ్. సో ఆ డైట్ మేనేజ్మెంట్ చెప్పడం వలన దట్ ఈస్ అవర్ డ్యూటీ, వెదర్ దే ఫాలో ఆర్ నాట్, దట్ ఈస్ అవర్ డ్యూటీ. సివియర్ డయాబెటిక్ పేషెంట్స్ వస్తూ ఉంటారు, లెవెల్స్ అంతే ఉంటాయి.
లెవెల్స్ అంతే ఉంటాయి. దే కంటిన్యూ టు టేక్ వాట్ ఎవర్. నాకు కుదరలేదండి, నేను రైసే తింటాను. సో అలాంటి కేసెస్ ఐ విల్ నాట్ ట్రీట్. క్లియర్గా చెప్పడమే, నువ్వు డైట్ చెప్పావు బట్ వాళ్ళు అదే తింటున్నారు, ఇవే లెవెల్స్ ఉన్నాయి అంటే బెటర్ యూ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ కేసెస్. బెటర్. ఎందుకు అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ నువ్వు ఎంత తీసుకుంటున్నావో దాన్ని బట్టి అది ఉంటుంది కదా బాడీ. అంతేగాని బాడీకి తెలియదు కదా నీకు ఈ రోజు మిల్లెట్ తినడానికి కుదరలేదు అని. ఈ డయాబెటిక్ కేసెస్ లో ఎస్పెషల్లీ మిల్లెట్స్ ఆర్ ఇవే రాగి జవర్ ఇవన్నీ మిల్లెట్స్. సో దీస్ ప్లే ఎన్ వెరీ ఇంపార్టెంట్ రోల్ వీటిల్లో. డయాబెటీస్, ఈ హైపర్ టెన్షన్, లేకపోతే ఈ ఒబేసిటీ కేసెస్ లో అట్లీస్ట్ రైస్, కార్బ్స్, షుగర్స్ తగ్గించుకోమని కొంత ప్రోటీన్ డైట్, మిల్లెట్స్ ఇవి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా లెవెల్స్ చూసుకుంటూ దాన్ని ట్రీట్ చేసుకోవడం. ఇట్స్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ప్లాన్. సో ద ట్రీట్మెంట్ ప్లాన్ షుడ్ బి మెడిసిన్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్. ఇవి అన్ని కలిపితేనే ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ కి మనం ఒక సొల్యూషన్ ఇవ్వగలం. జస్ట్ ఓన్లీ మనం మెడిసిన్స్ ఇస్తా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ లేవు అంటే మాత్రం వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ ద కేస్. ఇంకెవరైనా ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఎనీవన్ హ్యాస్ డౌట్ టిల్ నౌ ఆర్ ఎనీవన్ వాంట్స్ టు స్పీక్ ఇన్ ఎనీ కేస్? మాట్లాడండి. యూ విల్ హ్యావ్, ఎవరికైనా కేసెస్ ఉంటాయి, లేకపోతే ఉంటాయి కదా. సో షేర్ యువర్ ఐడియాస్, షేర్ యువర్ వ్యూస్. సురభి మాట్లాడతావా? అఖిల, ఎవరైనా మాట్లాడతారా? స్పీకర్ ఉన్నారా లైన్ లో, లేకపోతే జస్ట్ ల్యాప్టాప్ పెట్టేసి వెళ్ళిపోయారా? ఓకే. సో ఎనిమిక్ కేసెస్లోని సో సివియర్ బ్లీడింగ్ డిజార్డర్స్, గైనిక్ కేసెస్ విత్ ఎనీమియా వచ్చేసిన కేసులో కూడా డైట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళు ఒక 15 days 20 days కంటిన్యూస్గా బ్లీడ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు నా నోరు డ్రై అయిపోతూ ఉంది, లేకపోతే నాకు వీక్నెస్ వస్తుంది, షివరింగ్ వస్తుంది, చెమటలు పట్టేస్తున్నాయి, 2 మెట్లు ఎక్కితే ఆయాస పడిపోతున్నాను. ఆర్ ఇంకొక లాస్ట్ వీక్ ఒక కేసు తీసుకున్నాను. ఆ కేసులో ఆవిడకి ఏంటి అంటే సఫోకేషన్ వస్తూ ఉంటుంది. ఆవిడకి బ్లీడింగ్ స్టార్ట్ అయితే 20 days అవుతుంది, 3 days ఆగుతుంది, మళ్ళీ 24th డేకి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆల్ దీస్ డేస్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద డేస్ హెవీ బ్లీడింగ్. సో ఏంటి సిమ్టమ్స్ నీకు ఉన్నాయి అన్నది డౌట్స్. వెరీ గుడ్. ఏంటి సిమ్టమ్స్ నీకు ఉన్నాయి అంటే జస్ట్ కొంత పార్ట్ 4 అడుగులు వేస్తే అంటే రొటీన్లో, రెగ్యులర్ నా రొటీన్లో నేను ఏమేమైతే చేయగలుగుతున్నానో అందులో 50% నేను చేయలేకపోతున్నాను. 4 అడుగులు వేస్తే నేను సఫికేషన్ ఫీల్ అవుతున్నాను, ఓపెన్ డోర్స్లో ఉండలేకపోతున్నాను. సో ఇవన్నీ అంటే రెమెడీ పార్ట్ పక్కన పెడితే సో అంత ఎనిమియా ఉంది. ఒక్కొక్కసారి షీ నోస్, అంటే షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ లేడీ, షీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ, షీ విల్ గో ఫర్ ఐదర్ ఐరన్ టాబ్లెట్స్, లేకపోతే పీరియడ్ అయ్యాక ఎవ్రీ టైమ్ షీ చెక్స్ హర్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అండ్ గో ఫర్ అ ట్రాన్స్ఫ్యూజన్. 4కి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ మేనేజ్మెంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు షీ ఈజ్ ఇన్ టచ్ విత్ డైటీషియన్. ఏ ఫుడ్స్ నేను తినాలి, ఏ ఫుడ్స్ నేను అవాయిడ్ చేయాలి, అంత కాన్షియస్గా షీ ఈజ్ మెయింటైనింగ్ దట్ కేస్. ఆ స్టేజ్లో నా దగ్గరకు వచ్చారు. బట్ కొత్తగా ఒక లేడీ వచ్చారు,
సివియర్ బ్లీడింగ్ అయిపోతుంది, ఎనిమిక్ అయిపోతూ ఉన్నారు. సో ఆ దాంట్లో ఓన్లీ నేను మెడిసిన్సే ఇస్తాను, నేను ఇంకేమి చెప్పను అంటే మాత్రం అది డాక్టర్ హ్యాస్ టు డూ. మెడిసిన్స్ తో పాటుగా ఎక్యూట్ గా కొన్ని మెడిసిన్స్, క్రానిక్ మెడిసిన్ చూసుకుంటూ చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి ఇలాంటి కేసెస్ లో. వన్స్ బ్లీడింగ్ అవుతుంది, చాలా డేస్ అయిపోయింది అంటే హెచ్బి చెక్ చేయించుకోవడం. ఆ, అంటే మరీ తక్కువ ఉంది అంటే ఇదర్ ఈజ్ ఇట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆర్ టానిక్స్ కానీ ఐరన్ టాబ్లెట్స్ కానీ వాళ్ళతో యూస్ చేయించడం. ఈ ప్లస్ వాట్ ద డైట్, ఈ డైట్ వాళ్ళతో ఏమేం చేయించాలి, ఐరన్ రిచ్ ఫుడ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇన్ యువర్ మేనేజ్మెంట్ పార్ట్ ఆఫ్ ద కేస్ అలాంగ్ విత్ యువర్ మెడిసిన్. ఇలాంటి కేసెస్ ఇంకేమైనా ఎనీ అదర్ డిసీజెస్ or any other cases which you find difficult where diet part you observed it is very నేను చెప్పలేను అన్నవి ఏమైనా ఎవరికైనా ఉన్నాయా? యాంటీనాటల్ కేసెస్, ప్రెగ్నెన్సీ కేసెస్ లో కూడా సో వాట్ ద డైట్ దే షుడ్ టేక్. కొంతమంది విన్నాను నేను ఏంటి అంటే, సో యు ఆర్ ఏ ప్రెగ్నెంట్, యు హ్యావ్ అనదర్ బేబీ ఇన్ యువర్ రూమ్, సో what the food you eat should be the quantity of double quantity you have to eat and మైండ్ సెట్ తో ఉంటారు. ఆర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అలా అడ్వైజ్ చేస్తారనమాట, ప్రెగ్నెన్సీలో నువ్వు డబల్ ద క్వాంటిటీ తీసుకో బికాస్ అన్ అదర్ పర్సన్ ఈజ్ లివింగ్ విత్ యూ అన్న థాట్. సో అన్ అదర్ పర్సన్ హూ ఈజ్ అన్ అదర్ ఇంకో ఉన్న ఫీటస్, ఇట్స్ జస్ట్ వాళ్ళ వెయిట్ ఎంత తక్కువ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో జస్ట్ గ్రామ్స్ లో ఉంటారు. సో హౌ కెన్ యూ టేక్ డబల్ ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్? జస్ట్ సింపుల్ ఒక చిన్న థాట్ కదా. ఒక 700 grams 800 grams ఒక ఫీటస్ నీకు కలిపి నీ డైట్, అంతేగాని యూ డోంట్ నీడ్ టు. సో ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. ఎందుకు ఏం తిన్నావు అంటే నీకు ఏం కావాలి అంటే, సో యూ హ్యావ్ క్రేవింగ్స్, యూ ఈట్ సమ్ క్రేవింగ్స్ అలాంగ్ విత్ దట్ what you need is protein, iron and calcium. These are the things you need to take. So food wise protein part కొంత ఉండాలి, ఐరన్ రిచ్ ఫుడ్స్ కొంచెం ఉండాలి, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉండాలి అలాంగ్ విత్ యువర్ నువ్వు ఇచ్చే మెడిసిన్స్ తో పాటుగా. అంతేగాని ఇట్స్ నాట్ ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దట్ మ్యాటర్స్. సో ఇలాంటి ఈ కేసెస్, ఈ మేనేజ్మెంట్ ఆఫ్ డైట్ ఈచ్ అండ్ చాలా ఆల్మోస్ట్ అన్ని కేసెస్ లో ఈ డైట్ మేనేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ కాకుండా ఎనీ కేస్ మేనేజ్మెంట్ పార్ట్, డైట్ మేనేజ్మెంట్ ఇన్ అక్యూట్ ఆర్ క్రానిక్ డిసీజెస్ ఎవరైనా ఫేస్ చేశారా? ఎవరేం ఫేస్ చేయలేదా ఇప్పటివరకు? ఎవరికి ఇలాంటి కేసెస్ ఏమీ రాలేదా? పేషెంట్స్ ఎప్పుడు ఎవరిని అడగలేదా? సౌభాగ్య లలిత, ఓకే. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేస్తాను. ఇంకా లేదు అంటే మనము ఎండ్ ద సెషన్ టుడే. వరకు దీస్ ఆర్ ద థింగ్స్ నేను నోట్ చేసుకున్న పాయింట్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే అడగండి, లేదు అంటే విల్ వైండ్ అప్ ద సెషన్. ఎవరు ఆర్గనాన్ ఎవరు చేస్తున్నారండి? ఎవరైనా చేస్తున్నారు ఆర్గనాన్? ఉన్నారా? వాట్ ఆర్ ద అఫరిజమ్స్ ఫర్ డైట్ ఇన్ acute diseases?
చెప్తారా? 262 and 263 aphorisms in Organon. Okay. క్లాస్ వైండ్ అప్ చేద్దాము. హ్యాపీ భోగి, హ్యాపీ పొంగల్ ఎవ్రీవన్. గురుర్బ్రహ్మా విష్ణుః గురుర్దేవో గురుర్సాక్షాత్ పరం తస్మై